నమస్తే అన్న అందరికీ నమస్కారం. 2020వ సంవత్సరంలో కరోనా వ్యాధి వచ్చిన తర్వాత ప్రపంచమంతా ఉలిక్కిపడింది, భయభ్రాంతులకు గురయ్యింది. అలాగే ఈ యొక్క వ్యాధిని ఎలాగైనా సరే అరికట్టాలని చెప్పి, నిరోధించాలని చెప్పి ప్రపంచ దేశాలు తలలు పట్టుకున్నాయి. దీనికోసమే మనం చూసుకుంటే కరోనా వ్యాక్సిన్లు అయితే కనుగొనడం జరిగింది. ఇవి వేసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతూ ఉంది, కరోనాను నియంత్రించవచ్చని చెప్పి, కరోనా వ్యాప్తిని కూడా అరికట్టవచ్చని చెప్పి ఆయా దేశాలైతే టీకాలు తయారు చేసుకోవడం జరిగింది. అలాగే కువైట్ కానీ, ఇండియాలో కానీ ఎవరైనా సరే కోవిడ్ షీల్డ్ టీకా ఎవరైతే వేసుకొని ఉన్నారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వైద్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు. ఇటీవల ఆ యొక్క కంపెనీ బ్రిటన్ లో మనం చూసుకుంటే మా యొక్క వ్యాక్సిన్ వేసిన తర్వాత కొంతమంది ప్రజలలో రక్తం గడ్డకడుతూ ఉందని చెప్పి, తీవ్రమైన తలనొప్పి, నీరసం, కాళ్ళు చేతులు పెరగడం ఇటువంటి లక్షణాలు ఉన్నాయని చెప్పేసి తేలడంతో కువైట్ లో ఉన్న ఒక ప్రముఖ డాక్టర్ గారు కూడా ఈ యొక్క విషయాన్ని ధృవీకరించడం జరిగింది. కువైట్ లో కూడా 6-7 కేసులు మేము ఇలా చూశామని చెప్పి, ఆక్స్ఫర్డ్ కు సంబంధించిన కోవిషీల్డ్ టీకా ఎవరైతే వేసుకున్నారో వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా సరే, ఏదైనా రక్తం గడ్డగట్టినప్పుడు గాని, తీవ్రమైన తలనొప్పి వచ్చినప్పుడు గాని, నీరసం వచ్చినప్పుడు గాని, మీకు ఏదైనా సమస్యగా అనిపిస్తే, మీ యొక్క శరీరంలో మార్పులు గమనించినట్లయితే వెంటనే వైద్య నిపుణులు సంప్రదించాలని చెప్పి, వైద్యులను సంప్రదించాలని చెప్పి నిపుణులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క లక్షణాలు మీలో కనిపిస్తే మాత్రమే మీరు డాక్టర్ను సంప్రదించండి. డాక్టర్ను సంప్రదించిన తర్వాత వాళ్ళు చికిత్స చేస్తారు. భయపడవలసిన అవసరం లేదు. కోవిడ్ షీల్డ్ టీకా ఎవరైతే వేసుకొని ఉంటారో వాళ్ళల్లో మాత్రమే ఈ యొక్క లక్షణాలు కనిపిస్తాయని చెప్పి ప్రస్తుతానికి వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.